హలో అండి, ఈ వీడియోలో నేను ఒక మంచి విషయం మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. నేనైతే అదే పాటిస్తాను అనమాట. మనకైతే ఎప్పుడైనా ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం జనరల్గా మన ఫ్రెండ్స్తో కానీ మనకి బాగా క్లోజ్గా ఫీల్ అయిన వాళ్ళతో మనం ఆ విషయాలు మనం గబుక్కుని షేర్ చేసుకుంటాము. అండ్ రిపీటెడ్గా మన కష్టాలు వాళ్ళకి చెప్పడం వల్ల మనం వాళ్ళ దగ్గర కొంచెం చులకన అయిపోతాము. అండ్ మన కష్టాలు మన ఇంట్లో ఇలా జరుగుతుందని చెప్పి వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పరన్న గ్యారంటీ కూడా లేదనమాట. మనం ఇంటి గుట్టు బయట వాళ్ళకి ఇచ్చినట్టే ఉంటుంది. సో మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా మనం ఎవ్వరికీ చెప్పకుండా మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి, శివయ్య నాకు ఈ కష్టం వచ్చింది, ఆ కష్టాన్ని నువ్వే క్రియేట్ చేసావు, ఆ కష్టాన్ని క్రియేట్ చేసావు, దానికి ఆ సొల్యూషన్ అనేది నువ్వే ఇవ్వు తండ్రి అని చెప్పి మనం మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాం అనుకోండి, కంపల్సరీగా ఏదో ఒక దారి అయితే కనుక భగవంతుడు మనకి చూపిస్తాడు. ఇలా చేయాలని చాలామంది పెద్దవాళ్ళు కూడా మనకి చాలాసార్లు ఎన్నోసార్లు మనకి వీడియోలో చెప్పారు. సో నేనైతే అదే పాటిస్తాను. నాకు మరీ ఏదైనా కష్టం వచ్చింది ఇంకా నేను అన్నప్పుడు మాత్రం భగవంతునికే చెప్తాను అనమాట కష్టం. సో మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది.